ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. తెలంగాణలో ఎండలు బగ్గుమంటున్నాయి. చాలా చోట్ల రికార్డు స్థాయిలో పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇదే సమయంలో వాతావరణ శాఖ చల్లని కబురు అందించింది. తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 26 వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఉపరితల ఆవర్తనం క్యూములో నింబస్ మేఘాలతో వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసే ఛాన్స్ ఉందని అంటోంది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. ఇక వర్షం కురిసే జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ శాఖ వర్షాలతో గరిష్ట ఉష్ణోగ్రతల్లో స్వల్ప మార్పు ఉండే అవకాశం ఉందని తెలిపింది. ఇవాళ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలకు వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. రేపు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలకు వర్ష సూచన ఉందని ప్రకటించింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్, గుడ్ మార్నింగ్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సునీత్. తెలంగాణ వ్యాప్తంగానైతే ఎండలు మండిపోతున్నాయి. సూర్యుడు తన ప్రతాపాన్ని రోజు రోజుకు పెంచుతున్నాడు తప్ప తగ్గించడం లేదు. సో ఎండ ప్రచండంతో అయితే ప్రజలైతే ఉక్కిరిబిక్కిరవుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా కూడా సాధారణం కంటే దాదాపు 3 నుంచి 4 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతున్నాయి సునీత. ఈ ఎండలను చూసైతే బాబో ఇదేం ఎండలు, ఈ ఎండలు ఎట్లా పనిచేయాలి, ఎండలో మనం ఎట్లా ఉండాలి, బయటికి వెళ్తే విపరీతమైనటువంటి ఎండ వేడ, ఇంట్లో ఉంటే ఉక్కపోత, అసలు ఎక్కడ ఉండలేని పరిస్థితి ఉందని కూడా ప్రజలైతే అనుకుంటున్నటువంటి సిచ్యువేషన్ మనకు తెలంగాణ వ్యాప్తంగా కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అయితే విపరీతమైనటువంటి ఎండ ప్రభావం ఉంది సునీత. సో గతంలో ఎన్నడూ లేని విధంగా కూడా రికార్డు స్థాయిలో తెలంగాణ వ్యాప్తంగా కూడా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దాదాపు 44 నుంచి 44.7 డిగ్రీల వద్ద కూడా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నిన్న కొమరంభీం జిల్లా ఆసిఫాబాద్, కెరమెరిలో అత్యధికంగా 44.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, నిర్మల్ జిల్లా దస్తూరాబాద్ మండలం బుట్టాపూర్ లో 44.5 డిగ్రీలు, ఆదిలాబాద్ టౌన్ లో 44.4, నల్గొండ జిల్లా మాడుగులపల్లిలో 44.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. దాదాపు మిగతా ఒక 10 జిల్లాల్లో 44 డిగ్రీల వరకు, మిగతా ఒక 8 జిల్లాలో 43.8 డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రత నమోదైనట్టు కూడా హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. సో ఎక్కడ చూసినా సరే విపరీతమైనటువంటి వేడి, ఉక్కపోత, వడగాల ప్రభావం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. సో నిన్న చాలా చోట్ల కూడా వడగాలుల ప్రభావంతో కూడా, వడదెబ్బతో కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా 4 నిన్న మరణించడం జరిగింది. సో పెద్దపల్లి జిల్లా మంతని మండలం చిన్న ఓదాల గ్రామానికి చెందినటువంటి వ్యవసాయకులు దాసరి రమేష్, అలానే రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం వెంకట్రావుపల్లి గ్రామానికి చెందినటువంటి నల్లాల మోహన్, జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలం కొర్విపాడు గ్రామానికి చెందినటువంటి ఉపాధి కూలి ఊషన్న, కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం అడవి లింగాలకు చెందినటువంటి రైతు లింగాల రాములు కూడా నిన్న వడదెబ్బతోటి చనిపోయారు. చనిపోయిన 4 కూడా వ్యవసాయ కూలీలు, వ్యవసాయానికి సంబంధించినటువంటి పనులు చేసుకునేవారు. ఎందుకంటే ఈ వడదెబ్బ ప్రభావం ఎక్కువ కూడా అటు రైతుల పైన, వ్యవసాయ కూలీల పైన ఎక్కువగా పడుతుంది. ఎందుకంటే వీళ్ళందరూ కూడా కంప్లీట్ గా కూడా వ్యవసాయ పనులన్నీ కూడా ఎండలో ఉండి చేయాల్సి ఉంటుంది కాబట్టి, ఒకవైపు ఎండ, మరోవైపు వడగాళ్ల ప్రభావంతో కూడా ఆ పని చేయాలి, వ్యవసాయ పనులు చేయాలనేటువంటి ఆతృతలో ఈ వాతావరణంలో పరిస్థితుల్లో వేడిని, ఈ వడగాళ్లను పరిశీలించకపోవడంతో కూడా వడదెబ్బ తాకి చనిపోతున్నటువంటి సంఖ్య కూడా ఎక్కువగానే పెరుగుతుంది. సో ముఖ్యంగా వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి వాళ్ళు వడదెబ్బతోటి చనిపోతున్నటువంటి ఘటనలు అయితే ఎక్కువగా జరుగుతున్నాయి సునీత. సో ఇదే పరిస్థితి కూడా మరికొన్ని రోజుల పాటు కొనసాగే అవకాశం ఉంది అని అనుకుంటున్నటువంటి పరిస్థితుల్లో అయితే మనకు వాతావరణ శాఖ అయితే ఈ మండుతున్న ఎండల వేళ ఒక చల్లటి కబురైతే చెప్పింది. ఈ నెల 26 వరకు కూడా
వర్షాలు కురిసే అవకాశం ఉందండి. సో ఉపరితల ఆవర్తన ప్రభావము క్యూబులో నిమ్మత్ మేఘాలతో కూడా అకాల వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉరుములు మెరుపులు ఈదురుగాలతో కూడా వర్షం కురిసే అవకాశం ఉంది. వాతావరణం కాస్త చల్లబడి నైట్ సమయంలో ఉక్కపోత మాత్రం ఎక్కువగా ఉండే అవకాశం ఉందన్నట్టు ఐఎండి భారత వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. సో ఒక రకమైనటువంటి హీట్ వేవ్స్ కూడా మనకు తెలంగాణలో చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో మార్నింగ్ టైంలో నుంచే కూడా సూర్యుడు తన ప్రతాపాన్ని అయితే ప్రారంభిస్తున్నాడని చెప్పవచ్చు. మధ్యాహ్న సమయం కూడా ఉష్ణోగ్రత మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈవినింగ్ వచ్చేసరికి సో నిన్న విపరీతమైనటువంటి వేడిగాళ్ల ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. సో బయట నిన్న దాదాపు 4:30 నుంచి 8:30, 9 వరకు కూడా కంప్లీట్ గా కూడా ఒక 10, 12, 20 స్పీడ్ తోటి బైక్ల మీద వెళ్ళినా కూడా విపరీతమైనటువంటి వేడిగాళ్ల ప్రభావం అయితే జనాల్ని నిన్న ఉక్కిరి బిక్కిరి చేసింది సునీత. సో ఇలాంటి సిచ్యువేషన్ లో అయితే వాతావరణ శాఖ చెప్పినటువంటి చల్లటి కబురు వర్షాలు పడతాయనేది మాత్రము ఈ ఎండ వేడి ఉపశమనం నుంచి కాస్త రిలీఫ్ గా భావించవచ్చు. అయితే మరొక ఆందోళన కలిగించే విషయం ఏంటంటే ఒకవేళ కనుక వర్షం కనుక ఎక్కువగా పడితే పంటలు మాత్రం తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే వరికి సంబంధించినటువంటి కోత పనులు ప్రారంభమైపోయాయి. ఆల్రెడీ కోసినటువంటి వరిని కూడా అటు ఐకేపీ సెంటర్ లో మార్కెట్ యార్డులలో కూడా రైతులు ఆరబెట్టడానికి ఉంచారు. కాబట్టి అకాల వర్షం పడితే అటు వరి ధాన్యం తడిచే అవకాశం ఉంటుంది. దాంతో పాటు చివరి దశలో ఉన్నటువంటి మామిడి తోటలు కూడా నేలరాలిపోయే అవకాశం ఉంటున్నట్టు మామిడి రైతాంగం కూడా ఆందోళన చెందుతుంది. సో మరొక వైపు వర్షాలతో పాటు ఉరుములు మెరుపులు కూడా కురిసే అవకాశం ఉంది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు కూడా వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. సో దీంతో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా అధికారులు జారీ చేసినటువంటి సిచ్యువేషన్ అయితే మనకు ప్రస్తుతం కనిపిస్తుంది సునీత. సో ఈ రోజు ప్రత్యేకంగా మాత్రము భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలో వర్షం పడే అవకాశం ఉంది. ఇక రేపు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాలతో పాటు మెదక్, కామారెడ్డిలో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉంది. సో ఇక ఎల్లుండి ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలో కూడా వర్షం కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. సో ఇలాంటి పరిస్థితులలో సో నిన్న మాత్రం వాతావరణంలో చాలా మనకు సాయంత్రం నుంచి మార్పులు కనిపించాయి సునీత. నిన్న వాస్తవానికి తెలంగాణ వ్యాప్తంగా కూడా వడగాళ్ల ప్రభావం, వడదెబ్బ తీవ్రత కూడా నిన్న ఎక్కువగా ఉంది సునీత. నిన్న రాష్ట్రంలో ఎండ తీవ్రత కారణంగా కూడా 4 చనిపోయారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం అడవి లింగాలకు చెందినటువంటి రైతు లింగాల రాములు అతను పంటకు నీళ్లు పెట్టేందుకు పొలానికి వెళ్ళాడు రాత్రి. సో తిరిగి రాలేదు. సో నైట్ పొలానికి వెళ్ళినటువంటి రాములు రాకపోవడంతో వాళ్ళ కుటుంబ సభ్యులు పొలం దగ్గరికి వెళ్లి నిన్న పరిశీలించగా ఆ పొలం గట్టుపైన పడి ఉన్నాడు. వెంటనే ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే రాములు చనిపోయినట్లు కూడా వైద్యులు తెలిపారు. సో వడదెబ్బతో తాకింది, సన్ స్ట్రోక్ ఎఫెక్ట్ తోటే కూడా రాములు చనిపోయినట్టు కూడా నిన్న వైద్యులు ధృవీకరించారు. దాంతో పాటు వరంగల్ జిల్లా మనకు నర్సంపేట మండలం బొజ్జు నాయక్ తండాకు చెందినటువంటి బూక్య జంకు కూడా నిన్న మిర్చి పంట ఏరేందుకు మరికొందరు కూలీలతో కలిసి శనివారం నిన్న చేను వద్దకు వెళ్లారు. అక్కడే అస్వస్థకు గురి కావడంతో కుటుంబ సభ్యులు నర్సంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. సో అప్పటికే మరణించినట్టు కూడా వైద్యులు చెప్పారు. సో ఈయన బుక్య జంకు కూడా వడదెబ్బతో చనిపోయినట్టు కూడా వైద్యులు నిన్న ధృవీకరించడం జరిగింది. గద్వాల జిల్లా మానవపాడు మండలం కొర్విపాడుకు చెందినటువంటి చిన్న భూషన్న ఈయన ఉపాధి కూలి. సో నిన్న ఉపాధి కూలి పనుల కోసం వెళ్లి మార్నింగ్ 11 గంటల ప్రాంతంలో నీళ్లు తాగేందుకు పని ప్రదేశంలో కూర్చొని అక్కడే కుప్పగూలిపోయాడు. వెంటనే 108 వాహనంలో కర్నూలు ఆసుపత్రికి నిన్న తరలించగా కాసేపటిగా చనిపోయినట్టు కూడా వైద్యులు తెలపడం జరిగింది. ఇక పెద్దపల్లి జిల్లా మంతని మండలం చిన్న హోదాలకు చెందినటువంటి దాసరి రమేష్ కూడా నిన్న పన్ను నిమిత్తం భూపాలపల్లికి వెళ్లారు. మధ్యాహ్నం తర్వాత భార్య రజిత బంధువులకు ఫోన్ చేయగా రమేష్ ఇంకా రాలేదని చెప్పిండు. సో దీంతో సమీపంలోనే వడదెబ్బ కారణంగా కుప్పకూలిపోయి మరణించినట్టుగా కూడా వారి కుటుంబ సభ్యులు తెలిపడం జరిగింది. సో అంటే ఈ నిన్న చనిపోయినటువంటి 4 కూడా అసలు వడదెబ్బ ప్రభావం తోటి కూడా వివిధ రకాల ప్రాంతాల్లో వివిధ పరిస్థితులలో
చనిపోవడం కూడా కాస్త పెద్ద ఎత్తున కూడా ఆందోళనకైతే గురి చేస్తుంది సునీత. ఎందుకంటే విపరీతమైనటువంటి వేడి గాలుల ప్రభావము ఇలాంటి సిచ్యువేషన్ లో బయట ఎండలో పనిచేయడం కానీ ప్రయాణాలు చేయడం, ఈ రెండింటి ప్రభావం కూడా వడదెబ్బ సోకడానికి కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి అటు డాక్టర్స్ కానీ వైద్య నిపుణులు కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు. ఒకవేళ ప్రయాణాలు చేయాల్సినప్పుడు కానీ ఎండలో పనిచేస్తున్నప్పుడు కానీ ఖచ్చితంగా నెత్తికి రుమాలు లాంటివి కానీ టవల్ లాంటివి కానీ టోపీ లాంటివి ధరించడము, చెవుల్లోకి వడగాలు వెళ్లకుండా ఉండడము, ఎవ్రీ 1 hour ఒకసారి వాటర్ గానీ మిగతా కూల్ డ్రింక్స్, కొబ్బరి నీళ్ళు, జ్యూస్ లాంటివి తీసుకుంటూ ఉండడము. సో ఎందుకంటే కూల్ గా ఉండేటువంటి దుస్తులు కూడా ధరించాలని కూడా అటు వైద్య నిపుణులు అంటున్నారు. సో ఇలాంటి పరిస్థితుల్లో వేరా మనం ఇప్పటి వరకు తీవ్రమైనటువంటి ఉక్కపోత ఎండతోటి ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితుల్లో వేలైతే వాతావరణ శాఖ చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే మనకి ఈ నెల 26 వరకు కూడా వర్షం కురిసే అవకాశం ఉంది. క్యుములో నింబస్ మేఘాల ఎఫెక్ట్ తోటి ద్రోణి ప్రభావం కారణంగా కూడా కాస్త చిరుజల్లులతో పాటు వర్షం కురిసే అవకాశం ఉంది. కాబట్టి ఈ ఎండల నుంచి అయితే మనకు ఒక చల్లటి కబురు, కాస్త రిలీఫ్ అనే చెప్పొచ్చు సునీత. అయితే ఈ వర్షాల వల్ల కూడా ఒకవేళ భారీగా పడితే మాత్రము ఆల్రెడీ కోసినటువంటి వరి పొట్ట కానీ కోతలు సిద్ధంగా ఉన్నటువంటి పంటలు కూడా తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది సునీత. రైట్, థ్యాంక్ యూ రాజు పటేల్.